నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకారావు. మమతా బెనర్జీ దీది మనందరికీ తెలిసిన పేరు. మరి ఎన్నికలు జరిగే పశ్చిమ బెంగాల్లో కొన్ని సర్వేలు టీఎంసీ పార్టీ గెలుస్తుందంటున్నారు, కొన్ని సర్వేలు బీజేపీ అంటున్నాయి. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడు ఒక విషయం చర్చనీయాంశంగా మారింది. అదేంటి అంటే మమతా బెనర్జీ గారు తన ఉంటున్న సీఎం నివాసాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోయారు. అంటే రాజకీయ పరంగా అక్కడ ఏం జరుగుతుంది? పార్టీ అంటే బీజేపీ అధికారంలోకి రాబోతుంది, అందుకే కూడా ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఇలాంటి అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీని మీద మనం డిస్కస్ చేద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. నమస్కారం మ్యామ్. నమస్తే అండి మ్యామ్, అంటే మమతా బెనర్జీ గారు తను ఉంటున్న సీఎం నివాసాన్ని ఎప్పుడైతే ఖాళీ చేశారో అక్కడ అనేక అంశాలు చర్చలోకి వస్తున్నాయి. అసలు ఎందుకు ఆవిడ ఇలా చేశారు? ఆవిడ ఇంకా పూర్తిగా ఖాళీ చేయలేదండి. మరి కాకపోతే ఏంటంటే ఆవిడ 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయింది. ఆవిడ అప్పుడు లెక్కించడంలో అవకతవకలు జరిగాయి, అందుకే ఓడిపోయాను అంటారు ఆవిడ. సో ఈసారి ఆవిడ నిన్న అర్ధరాత్రి సడన్ గా భవానీపూర్ వెళ్ళి చెక్ చేసింది కదా. అవును, సీల్డ్ గదికి వెళ్ళి మొత్తం అవన్నీ పెట్టినవన్నీ కూడా. సో ఆవిడ ఏమనుకుంటోందంటే లెక్కింపు సమయంలో ఈ 3 రోజులు ఆవిడ, ఇవాళ 1వ తారీఖు కదా, ఇంకా 2 రోజులు, 4వ తారీఖు లెక్కింపు. సో ఈ 3 రోజులు భవానీపూర్లోనే ఉంటానంటుంది ఆవిడ. సో ఆవిడ అధికారిక నివాసానికి ఇది 10 కిలోమీటర్లే. అంటే ఇక్కడ 2 రకాలు, ఒకటి సెంటిమెంటు, 2 అనుమానం. స్ట్రాంగ్ రూమ్ లో ఉండేవన్నీ కూడా పెట్లు మాయమైపోతాయా అని మేబీ అది ఆవిడ బాధ. సో అందుకోసం ఆవిడ నిన్న రావడాన్ని బీజేపీ కూడా వ్యతిరేకించింది. అర్ధరాత్రి వచ్చి చూడడం ఏంటి అంటే, మీరు ఈసారి చూసారా? ఈసారనే కాదు, ప్రతిసారి కూడా మమతా బెనర్జీలో ఒక సాఫ్ట్నెస్ లేదు. అవును, మనిషిలో మనం చూస్తే ఒక క్రుయల్టీ కనిపిస్తుంది ఫేస్లో. ఎన్నికలు ఎట్లా అయిపోయాయంటే ఎలాగో ఒకలా గెలిచేయాలని తప్ప ప్రజలకు ఏదో చెయ్యాలని మనం ఎవరిలోనూ చూడటల్లా. అదొక రకమైన ఏమనాలి, కోపం, ఉన్మాదం అవి కనిపిస్తున్నాయి మనకి వ్యక్తుల్లో, అంటే ఈ క్యాండిడేట్స్లో. అది తప్పు కదా. ఇప్పుడు ఆవిడకి ఏంటంటే నేను ఓడిపోతానా అని భయం పట్టుకుంది. 15 ఏళ్ళుగా ఆవిడ పాలిస్తుంది. ఆవిడ ఓపెన్గా చెప్పింది నేను మైనార్టీలకు సపోర్టర్ని అని చెప్తోంది ఆవిడ. ముఖ్యంగా ఆవిడ బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళని కూడా ఆవిడ కాపాడుతుంది కదా. సో ఆవిడ రోహింగ్యాలను కూడా ఆవిడ ఆహ్వానించింది కదా. ఆవిడకి ఏంటంటే ఇప్పుడు ఈ 70 లక్షల ఓట్లు పోవటం అనేది భయపడుతోంది ఆవిడ. అంటే అవి నిజంగా తీయాల్సిన ఓట్లు. ఇప్పుడు దానివల్ల వచ్చిన నష్టమేం లేదు. ఇప్పుడు దానివల్లే బీజేపీ నెగ్గే అవకాశం ఉంది. రెండోది, తొలి విడత మీకు 92% పోలింగ్ అయితే, రెండో విడత కూడా 91.6 ఎంతో పోలింగ్ జరిగింది. ఇది అసలు మొట్టమొదటిసారేమో ఇంత పెద్ద ఎత్తున ప్రజలు వచ్చి ఓట్లు వేయటం. సో మీకు ఎప్పుడూ కూడా మనం ఈ మధ్య కాలంలో గమనిస్తే ఎక్కువ పోలింగ్ ఎక్కడ జరుగుతుందో అక్కడ బీజేపీ వస్తుంది, మీరు గమనించండి. సో అందుకని ఇప్పుడు ఆవిడ భయపడుతోంది. సెంటిమెంటు, భయం 2 కలగలిపి 3 బెడ్రూమ్స్ ఇల్లు కోసం వెతుకుతున్నారు వాళ్ళ అనుచరులు, అంటే అధికారులు. దొరికితే ఆవిడ 3 రోజులు అక్కడ ఉంటుందని. సో ఇప్పుడు దాని మీద బీజేపీ ఏం సెటైర్లు వేస్తోందంటే, ఇవిడికి ఎలాగా సీన్ అర్థమైంది, ఎలాగా ఇవిడ ఓడిపోతుంది, బీజేపీ వస్తుంది, టీఎంసీ రాదని తెలుసు కాబట్టి ముందుగానే అధికారిక నివాసం ఖాళీ చేస్తుంది అని. నిజంగా ఓడిపోతే అధికారిక నివాసం వెంటనే ఖాళీ చేస్తున్నో లేదో తెలియదు. ఎందుకంటే ఎవడు కూడా అంత తొందరగా వెళ్ళరు కదా. ఇప్పుడు చాలా మందిని చూసాం మనం. అదేంటో గబ్బిలాల్లా పట్టుకుని వేళ్లాడతారు కదా. అంటే వాళ్ళకి అసలు ఆ కామన్ సెన్స్ లేని వాళ్ళు వీళ్ళందరూ రాజకీయ నాయకులు. ఇది మంది కాదు, మనది అయిపోయింది అనేది ఒక జ్ఞానం ఉండాలి కదా. అది ఉండదండి. సో మొత్తం మీద ఇప్పుడు మమతా బెనర్జీ విషయం తీసుకుంటే ఆవిడైతే భయపడుతోంది. మనం ఎగ్జిట్ పోల్స్ చూసాం, ఆల్మోస్ట్ అన్నీ కూడా బీజేపీ వైపే ఉన్నాయి. నిజంగానే ప్రజలు కూడా బీజేపీ రావాలని కోరుకుంటున్నారు. అక్కడ జరుగుతున్న అన్యాయాలు, నేను అక్కడ ఉండే వాళ్ళని కూడా కనుక్కున్నా. ఇక్కడ ప్రజలు భయపడతారటండి మాట్లాడటానికి ఓపెన్గా. కొంతమంది కొన్ని ఏరియాస్లో గూండాలను పెట్టి కొట్టిస్తారు వాళ్ళు ఏదైనా మాట్లాడితే. నిజాలు చాలా. అసలు మీరు కలకత్తా అనేది మనం ఉండలేము ఒక రకంగా. నేను చాలా కథలు చిన్నప్పటి నుంచి వింటున్నా. అందుకని మనం అంటే మంచి కల్చర్ ఉంది ఒక పక్క. అన్ని ఎక్స్ట్రీమ్సే. మంచి కల్చరు, రవీంద్రనాథ్ ఠాగూర్ లాంటి వాళ్ళు, సత్యజిత్ రే లాంటి వాళ్ళు, ఇవన్నీ ఓ పక్క. బెంగాలీ సాహిత్యం, బెంగాలీస్ ఇన్ఫ్లుయెన్స్ తెలుగు మీద చాలా ఉండేది. శరత్చంద్ర చట్టోపాధ్యాయ,
తర్వాత ఇంకా చాలా మంది ప్రేమ్చంద్, వీళ్ళందరూ కూడా తెలుగు సాహిత్యాన్ని చాలా వాళ్ళు పరిపుష్టి చేశారు. అదొక పక్క తీసుకుంటే మనకి ఇది ఇంకో పక్క అన్నమాట. కాబట్టి రెండూ ఉంటాయి అక్కడ. అందుకని ఇవాళ అసలు ఏం జరుగుతుంది 4వ తారీఖు నిజంగా చెప్పాలంటే భారతదేశానికి చాలా ఉత్కంఠ రోజు. మీరు ఒక ఐపీఎల్ మ్యాచ్లు ఇలాంటివి చూసినట్టుగా ఆ రోజు రిజల్ట్స్ కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా తమిళనాడు కూడా నువ్వా నేనా అని ఉంది, బెంగాల్ ఇంకో పక్క, ఈసారి కేరళ కాంగ్రెస్ కైవసం అంటున్నారు. ఎలాగా పాండిచ్చేరి మనకి ఆయనే వస్తారు ఉన్న ముఖ్యమంత్రి. సో చూడాలి ఏం జరుగుతుందో. రైట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.